గుడ్ మార్నింగ్. నిజానికి మేము ఒక వైద్యులుగా గత వారం రోజులుగా బ్యాడ్ మార్నింగ్లో చూస్తున్నాము. కలకత్తా మహానగరంలోని కేజీకర్ ఆసుపత్రిలో ఒక సెకండ్ ఇయర్ చదువుతున్న చెస్ట్ పీజీ మీద తను హాయిగా తన డ్యూటీ చేసి విశ్రాంతి తీసుకున్న టైంలో కొంతమంది మృగాళ్ళు హత్యాచారం చేశారు. అదంతా మీకు తెలుసు. దీనివల్ల యావత్ భారతదేశంలోని వైద్యులంతా ఒక సంఘటితంగా దీని మీద నిరసన తెలియజేస్తూ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసము పోరాటం చేస్తున్నారు. అందులో భాగంగానే అప్గడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషను గుంటూరు యూనిట్ ఇక్కడ మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఇవాళ 9 నుంచి 10 దాకా పొద్దున్న నుంచి నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ మన ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్కి మద్దతు పలుకుతూ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గుంటూరు శాఖకి మద్దతు పలుకుతూ వాళ్ళందరికీ సంఘీభావం తెలియజేస్తూ ఇలాంటి సంఘటన మరొకసారి జరగకుండా ఉండాలంటే మనకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి. ప్రతి వైద్య కళాశాలలో ప్రతి వైద్యశాలలో ప్రొటెక్షన్ ఉండాలి. డాక్టర్స్కి వాళ్ళు వర్క్ చేసే దగ్గర ఇప్పటికి కూడా చాలా చోట్ల ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. చాలా చోట్ల సీసీ కెమెరాలు కానీ ఒక రక్షణ వాతావరణం కానీ లేకుండా పోయింది. కాబట్టి ప్రతి వైద్యశాలలో మంచి రక్షణ వలయం ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అక్కడ పరిస్థితులన్నింటినీ కూడా వర్కింగ్ కండిషన్స్ బాగా ఇంప్రూవ్ చేస్తే జూనియర్ డాక్టర్స్ కానీ సీనియర్ డాక్టర్స్ కానీ చక్కగా పేద రోగులకి సాయం చేయడానికి సేవ చేయడానికి ఉపయోగపడుతుంది. లేకపోతే ఇలా భయంగా బతకటం డాక్టర్ల వల్ల కాదు. దానివల్లే భారతదేశంలో మొత్తం వైద్య ప్రపంచం అంతా కూడా ఇవాళ రోజున రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తుంది. దీని త్వరలోనే ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చి వైద్యుల్ని వైద్యశాలని కాపాడుకుంటారని, వైద్యుల్ని కాపాడితే సమాజాన్ని కాపాడినట్టేనని, మన కళ్ళ ముందు నడియాడే దేవుళ్ళు కానీ దేవతలు కానీ వైద్య రూపంలో ఉంటారని మనందరికీ తెలిసిందే. వైద్యం నారాయణ హరి అంటారు. అలాంటి వైద్యుల్ని వాళ్ళ రోజున కొట్టడము చంపడము చేస్తున్నారు. చివరి నిమిషంలో వచ్చిన రోగి మరణిస్తే కూడా డాక్టర్లని వైద్యశాలని వాళ్ళు హింసిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. దీంట్లో రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకులు, సమాజం అందరూ కలిసి కూడా దీని మీద దృష్టి పెడితే దీనికి మంచి పరిష్కారం వస్తుంది. ముందు వీళ్ళకి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావటము, వైద్యశాలలో కనీస భద్రతా ఏర్పాట్లు చేయటం చేస్తారని ఆశిస్తూ దీన్ని త్వరితగతిన చేసి ఈ సమస్య పరిష్కారం తీసుకొస్తారని ఆశిస్తున్నాము. అప్గడ జీజీహెచ్ యూనిట్ గుంటూరు. థ్యాంక్ యూ.